చాలా స్పెషల్ డే ఇవాళ. గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ 3:30కే లేచేసాము. ఇవాళ బక్రీద్. సో మా మావయ్య గారి ఇంటికి వెళ్ళాలి. సో మార్నింగే 3:30కి లేచాము. అస్సలు టైం లేదు. సో తొందరగా ఫ్రెష్ అయిపోయి ప్రేయర్ చేసుకునేసి మేము స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ చూపిస్తున్న హెయిర్ కండిషనర్ నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను, మందార పూలు అండ్ ఫ్లాక్స్ సీడ్స్తో. సో ఈ డ్రెస్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది. ఇవాళ చాలానే వర్క్ ఉంటుందన్నమాట. సో ఇదైతే కంఫర్ట్గా అనిపిస్తుంది. సో నేను ఈ డ్రెస్ మెయిన్గా తీసుకున్నది నెక్ ప్యాటర్న్కి చాలా నచ్చింది. సో నేను నా సారీ ఒకటి తీసుకున్నా, దానిపైకి బ్యాంగిల్స్ కోసం వెతుకుతున్న మ్యాచింగ్. కొంచెం మెస్సీగా ఉంది, పట్టించుకోకండి. చాలా మందికి రంజాన్ ఒకటే ఐడియా ఉంటుంది, కానీ బక్రీద్ ఆల్మోస్ట్ తెలియదు. అంటే అందరికీ అనను, కానీ బక్రీద్ అంటే ఏంటి అంటే క్రిస్టియన్స్కి ఐడియా ఉంటుంది. అబ్రహాం గారికి గాడ్ బాబునిస్తారు. బాబునిచ్చి మళ్ళీ ఆ బాబుని నాకు బలి ఇచ్చేసేయని అంటారు కదా. సో అప్పుడు ఆయన కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతారు ఇవ్వడానికి. సో ఆ టైంలో గాడ్ ఏం చెప్తారంటే, లేదు నేను టెస్ట్ చేయడానికి మాత్రమే అడిగాను, నువ్వు మీ బాబుకి బదులు ఈ పొట్టేల్ని నాకు బలి ఇవ్వు అంటారు. సో ఆ రోజు ఆయన చేసిన ఆ త్యాగానికి గుర్తుగా మనం మన కుటుంబం తరపు నుంచి పొట్టేలు లేదా మేకనట్లా ఇస్తామన్నమాట. నా లుక్ సింపుల్గా ఉండాలి అనుకుంటున్నా కాబట్టి సింపుల్ ఇయర్ స్టడ్స్ నేను వేసుకుంటున్నా. నేను చూపిస్తున్న ఈ చైన్ ఉంది కదా, ఇది నేను పెళ్ళికి ముందు తీసుకున్నాను. ఇది నాకు వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకి చాలా బాగుంటుంది, ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ పైకి బాగుంటుంది. సో ఇది నాకు ఇవాళ 2 అవుట్ఫిట్స్ పైకి మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ మేమైతే మా మావయ్య గారి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్లీ నైట్ కూడా పడుకునేసరికి 1:30 అయింది. మళ్ళీ 3:30కి లేచేసి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం. ఇవాళంతా అందరూ చాలా బిజీగా ఉంటారు. అంటే చుట్టాల ఇంటికి వెళ్తారు, విష్ చేసుకుంటారు, కుర్బానీ పంచుతారు, ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అవ్వదు కాబట్టి, ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆగి తినేసి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ అలా కాదు, కుర్బానీ ఇచ్చాకనే తినాలి కాబట్టి ఇంకా బయట పార్సల్ తీసుకున్నాము. బీమాస్ దగ్గర ఆగి టీ కాఫీలు అట్లా కానిచ్చేసి, టీ కాఫీలు తాగొచ్చు, అంటే తినడం అయితే డైరెక్ట్ కుర్బానీ మీటే తినాలి. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము అంకుల్ దగ్గరికి. ప్రేయర్ టైం అయిపోతుంది కాబట్టి అంకుల్ అండ్ ఈయన వెళ్తున్నారు ప్రేయర్కి. సో వాళ్ళు వెళ్ళిన ఒక 10 మినిట్స్కి నేను కూడా ఇంకా ప్రేయర్ అయితే కానిచ్చేసా. ప్రేయర్ అయిపోయినాక ఆల్రెడీ నేను చెప్పాను కదా, బక్రీద్ కోసం శారీ డిజైన్ చేసుకుంటున్నానని. అవి కొన్ని హెమ్మింగ్స్ ఉంటే ఆ ఫినిషింగ్స్ చూసుకుంటున్నా. సో వాళ్ళు వచ్చేసారు. మా హస్బెండ్కి నేను విష్ చేస్తున్నా, ఈద్ ముబారక్ అని. షీర్ కుర్మా అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. స్పెషల్లీ రంజాన్ రోజు షీర్ కుర్మా ఖచ్చితంగా చేస్తారు. అలా అని బక్రీద్ రోజు చేయొద్దా అంటే చేయకూడదు అని కాదు, ఫెస్టివల్ రోజు ఎవరైనా స్వీట్స్ చేసుకుంటాం కదా. సో స్పెషల్లీ రంజాన్ అంటే షీర్ కుర్మా అండ్ బిర్యానీ అంటే బక్రీద్ అనమాట. కాకపోతే అలా ఏం లేదు, రంజాన్ రోజు కూడా బిర్యానీ చేసుకుంటాం, షీర్ కుర్మా చేసుకుంటాం. బక్రీద్ రోజు కూడా స్వీట్స్ కాబట్టి షీర్ కుర్మా, మిఠాపలు, అట్లా కొన్ని స్వీట్స్ కొంచెం ఫేమస్ అయినవి ఉంటాయన్నమాట, స్పెషల్ స్వీట్స్. అవి చేసుకొని కుర్బానీ మీట్తో బిర్యానీ చేసుకుంటాం బక్రీద్ రోజు అయితే. ఆల్మోస్ట్ ఈ ఫుడ్ రెసిపీస్ అన్ని నేను నేనే చేసేస్తున్నాను. ఇక్కడ మీరు చూసే షీర్ కుర్మా ఉంది కదా, అది 10 లీటర్స్తో చేసా, 10 లీటర్స్ మిల్క్తో. తర్వాత మిఠాపలు అని, ఇంకా వీళ్ళకి కొన్ని స్పెషల్ స్వీట్స్ ఉంటాయి. సో అవన్నీ నేను నేర్చుకుని చేసేస్తున్నా. ఈ ప్యాకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం మా హస్బెండ్ చూసుకుంటారు. కుకింగ్ ప్రాసెస్ వరకు నేను చూసుకుంటాను అనమాట. కుకింగ్లో ఆయన నాకు ఆబ్వియస్లీ హెల్ప్ చేస్తారు. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, షీర్ కుర్మాకి నార్మల్ సేమియా కాదు, కునాఫా సేమియా అని అడిగితే మీకు ఈజీగా దొరికేస్తుంది. సో కుర్బానీ మీట్ అయితే మటన్ అయితే వచ్చేసింది. మటన్ 60 kgs వచ్చిందనమాట. 60 kgsని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఇక్కడ 2 బకెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ దీనిపైన మ్యాట్ పైన వేసింది 20 kgs మటన్ అనమాట. దాన్ని మనం పూర్ పీపుల్కి ఇవ్వాలి. పూర్ పీపుల్కి ఇట్లా ప్యాక్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంకొక 2 బకెట్స్లో ఒక బకెట్ ఒక 20 kgs వచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, ఇంకొక 20 kgs వచ్చి మన ఫ్యామిలీకి అన్నట్టు. బట్ అంతా 20 kgs మనం ఏం చేసుకుంటాం కదా, సో ఫ్యామిలీ మెంబర్స్కి అట్లా ఇచ్చేసి మిగతా 20 kgs ఉంది కదా, అది ఫ్రెండ్స్ అండ్ తెలిసిన వాళ్ళకి పంపిస్తాం. ఈ శారీ అండ్ బ్లౌజ్ నేనే డిజైన్ చేసుకున్నాను. మీకు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాల్స్తే కామెంట్ చేయండి. సో నేను ఫుల్ వీడియో ఎట్లా స్టిచ్ చేయాలనేది నేను అప్లోడ్ చేస్తాను. ఈ శారీ కూడా ప్లెయిన్గా వచ్చింది. సో నేను ఈ లేస్ యాడ్ చేసుకున్నాను, అది కూడా ముందు రోజు నైట్ నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే ఫుడ్కి మేము సరదాగా బయటకు వెళ్తున్నాం అంకుల్ వాళ్ళని తీసుకుని. ఈ రెస్టారెంట్ సర్పవరం జంక్షన్లో ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను నా హస్బెండ్ వచ్చినప్పుడు ఫుడ్ బాగుంది. సో ఇక అంకుల్ వాళ్ళకి కూడా తీసుకెళ్దాము, నచ్చుతుంది అనుకున్నాం. కానీ ఫస్ట్ టైం మేము ట్రై చేసినంతలా అయితే లేదు.
చాలా సార్లు ఇట్లానే అయింది. ఫస్ట్ టైమ్ ట్రై చేసి బావుంది. నెక్స్ట్ టైమ్ వెళ్దాం అనుకునేప్పుడు నెక్స్ట్ టైమ్‌కి ఎందుకో అంత ఫస్ట్ టైమ్ టేస్ట్ చేసినంత అలా అనిపియలేదు. ఇది మా హస్బెండ్ ఇచ్చిన ఈది. అంటే బక్రీద్‌కి నా హస్బెండ్ ఇది గిఫ్ట్ చేశారు. నాకెప్పుడు వింటేజ్ కలెక్షన్ నచ్చుతుంది. ఆల్మోస్ట్ నా జ్యువెలరీ మొత్తం అలానే ఉంటుంది. సో, ఇది గైస్ వీడియో. బక్రీద్ వీడియో మీకు అర్థమయ్యేటట్టే నేను చూపిచ్చాను, చెప్పాను అనుకుంటున్నా. సో, మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా, ఫ్యాషన్ అప్డేట్స్ కావాలన్నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.